నమస్కారం దర్శకులారా, ఎస్ఏ న్యూస్ ఆంధ్రప్రదేశ్లోకి మీకు స్వాగతం. 78 ఏళ్ల తరువాత సొక్కే గ్రామంలో బస్సు సేవలు పునరుద్ధరణ. కర్ణాటకలోని సొక్కే గ్రామంలో 78 ఏళ్ల తరువాత బస్సు సేవలు మళ్లీ ప్రారంభం కావడం చారిత్రాత్మక ఘట్టంగా మారింది. ఈ సేవ పునరుద్ధరణకు నటుడు ఉపేంద్ర ప్రజాకీయ సిద్ధాంతాల నుంచి ప్రారంభం పొందిన గ్రామ పంచాయతీ సభ్యుడు నవీన్ నిరంతర కృషి కారణమైంది. కొత్తగా తిరిగి ప్రారంభమైన ఈ బస్సు సేవతో సొక్కే మాత్రమే కాకుండా అతిమొగ్గే, కలసతాల్లి, టీ రంగాపుర సర్కిల్, కరణగట్ట, కరడిపుర, ఆలదమర, టీ నర్సీపుర గేట్ వంటి పరిసర గ్రామాలు కూడా భారీగా లాభపడనున్నాయి. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, దినసరి ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించగలరు. ఈ ప్రాంతంలో తరచూ ఎలుగుబంట్లు, చిరుతల సంచారం పెరుగుతుండటంతో గ్రామస్తులకు సురక్షిత ప్రయాణానికి బస్సు అత్యవసరమని నవీన్ తెలిపారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఈ డిమాండ్ నెరవేరడంతో గ్రామాల్లో అపార ఆనందం వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నించినప్పుడే, పాల్గొన్నప్పుడే అభివృద్ధి సాధ్యం అని నవీన్ పేర్కొన్నారు. పిల్లల్లో ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంచడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది.